హలో వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే నేను చెప్పబోతున్నాను. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కోసం చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. సరే, ఏ టెస్ట్ సిరీస్ అనేటువంటి చూస్ చేసుకోవాలి, ఎలాంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది, అండ్ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనేటువంటిది ఎలా ఉండాలి. సో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ 2024లో నిర్వహించబోతున్నటువంటి ప్రిలిమ్స్ మనకి టోటల్గా 20 టెస్టులు అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. ఈ 20 టెస్ట్లో కూడా ఎన్ని ఎంసీక్యూస్ కవర్ అవుతాయి అంటే టోటల్గా 3000 ఎంసీక్యూస్, దాదాపుగా 3000 ఎంసీక్యూస్ అనేటువంటి 5 సబ్జెక్ట్స్, అంటే 5 సబ్జెక్ట్స్ ఇంటూ 600 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో దట్ మీకు ఓవరాల్గా ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ అనేటువంటివి, అన్ని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. 22 డిసెంబర్న ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నట్టయితే ఓన్లీ 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ కావాలనుకున్నట్టయితే వైజాగ్లో మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంది. సో వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మనకి ఈ యొక్క ఆఫ్లైన్ సెంటర్ అనేది ఉంది. ఈ యొక్క నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఈజీగా ఈ యొక్క యాక్సెస్ అనేటువంటి తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉండబోతుందంటే ఒకసారి చూపిస్తాను. సో టోటల్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మనకి 10 గ్రాండ్ టెస్టులు, ఒక 10 సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అంటే హిస్టరీకి 2, అదేవిధంగా జాగ్రఫీకి 2 సపరేట్గా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్లో కూడా 150 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అంటే 10 వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ టెస్టులు 150 ఎంసీక్యూస్, మరొక 10 వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్టులు 150. సో టోటల్ ఇక్కడ 1500 ప్లస్ ఇదొక 1500, టోటల్గా మనకి 3000 ఎంసీక్యూస్ అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే 3000 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, ఎవరైతే టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆఫ్లైన్లో తీసుకుంటారో అండ్ ఎవరైతే టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆన్లైన్లో తీసుకుంటారో, కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ పీడిఎఫ్ అనేటువంటిది ఇక్కడ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి పీడిఎఫ్ మాత్రమే ఇస్తారు. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ప్రింటెడ్ హార్డ్ కాపీ బుక్ అనేటువంటిది 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 5 సబ్జెక్ట్స్ మనకి 30 అంటే 150 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకం ఏంటంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, ఎంటైర్ సిలబస్ కవర్ అవుతుంది, అండ్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా మీకు కవర్ అవుతుంది. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ మాత్రమే కాకుండా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆన్లైన్ అభ్యర్థులకి, ఈ యొక్క ఆఫ్లైన్ అభ్యర్థులందరికీ కూడా 1 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మెటీరియల్, అంటే ఫిజికల్ మెటీరియల్, ఆఫ్లైన్ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ సిలబస్ మొత్తము కూడా మీకు ఎన్సీఆర్టీ అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఉన్నటువంటి కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోబోతున్నారు వారందరికీ కూడా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి పీడిఎఫ్ ఇస్తారు. ఆఫ్లైన్లో తీసుకున్నటువంటి వాళ్ళకి జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు ఆఫ్లైన్ మెటీరియల్ అనేది ఎంటైర్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే విధంగా ప్రొఫెసర్ రీసెర్చ్ చేసినటువంటి కంటెంట్ మొత్తము కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్కువగా మార్కులు సంపాదించుకోవడానికి కూడా ఒక అవకాశం ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు. సో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. యూ కెన్ సీ టోటల్గా మనకి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పర్టికులర్ టెస్ట్లు ఎలా ఉండబోతున్నాయంటే, గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్టులు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 20 టెస్టులు ఉండబోతున్నాయి. టోటల్గా 20 టెస్టులు ఉంటాయి. ఈ 20 ఎలా డివైడ్ చేస్తున్నారు అంటే 5 సెక్షనల్ టెస్టులు ఉంటాయి, అండ్ 9 రివిజన్ టెస్టులు ఉంటాయి, 6 ఫుల్ లెంత్ మాక్ టెస్టులు అనేటువంటి ఉంటాయి. ఇక్కడ ఫుల్ లెంత్ మాక్ టెస్టులు వచ్చేసి మనకి 6, టోటల్గా 5 + 6 11, 11 + 9 20. సో ఇక్కడ 5 + 9 + 6 టోటల్గా 20 టెస్టులు అనేటువంటి మీకు రావడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్లో ఎంత కంటెంట్ ఉంటుందో చూడొచ్చు మీరు. ముఖ్యాంశాల యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి 1 ఇయర్ ప్రత్యేకమైన కరెంట్ అఫైర్స్ బుక్లెట్ ఉచితంగా ఇవ్వబడును.
ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి పీడిఎఫ్ ఇస్తారు, ఆఫ్లైన్లో తీసుకున్న వారికి బుక్లెట్ ఇస్తారు. సో రీసెంట్గా వచ్చినటువంటి సిలబస్కి ఆధారంగా సిలబస్ తగ్గట్టుగా హార్డ్ కాపీస్ అనేటువంటి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ మీరు చూడొచ్చు. మొదటి టెస్ట్ వచ్చేసి ఫ్రైడే 22 డిసెంబర్న, అంటే రేపు కాక ఎల్లుండి జరగబోతుంది. ఈ మొదటి టెస్ట్లో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి 70 క్వశ్చన్లు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 50 క్వశ్చన్లు, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్లు, టోటల్గా 150 ఎంసీక్యూస్తో మీకు ఫస్ట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది స్కాలర్షిప్గా మీరు స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కూడా నిర్వహిస్తున్నారు. 22 ఫ్రైడేన స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంది. 22 ఫ్రైడేన స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంది. యూ కెన్ టేక్ దట్. సో 22వ తారీఖున ఫ్రైడే అవుతుంది మనకి. సో స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కూడా అందరూ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది కూడా ఏం కవర్ అవుతుందో మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ గెట్ యాక్సెస్. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మొత్తం మీరు చూడొచ్చు. సోర్సెస్ కూడా ఇచ్చారండి. మిడివల్ హిస్టరీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అంటే కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చేస్తున్నాం కాబట్టి అది చదువుకుంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి సంబంధించి సోర్స్ మెటీరియల్ కూడా మీకు ఏం చదవాలి అది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఆ పర్టికులర్ బుక్ నుంచే మనకి ప్రశ్నలు అనేటువంటి రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ టెస్ట్ సిరీస్ అంటే ఎంటైర్ టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఫ్రీగా డాక్యుమెంట్ ఇస్తారు. సో ఎవరైతే ఆన్లైన్లో తీసుకుంటారో ఇదంతా కూడా 10వ టెస్ట్ మీరు చూడండి. 10వ టెస్టు మొత్తం హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి 10వ టెస్టు 150 క్వశ్చన్లు. సో ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అంటే ఎంటైర్ ఒక రివిజన్ టెస్ట్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ద టెస్ట్ సిరీస్ ఈస్ కండక్టింగ్. సో మీరు గమనిస్తే ఫుల్ లెంత్ టెస్ట్ మీరు చూడొచ్చు. ఫుల్ లెంత్ టెస్టులు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 4, 8, 12, 16, 19, 22 అంటే 25వ తారీఖు ఎగ్జామ్ ఉంది. 22వ తారీఖు మనకి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కంప్లీట్ అయిపోతాయి. టోటల్గా ఫుల్ లెంత్ మాక్ టెస్టులు 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి అంటే ఎంటైర్ సిలబస్కి సంబంధించి 6 ఫుల్ లెంత్ మాక్ టెస్టులు ఉంటాయి. వాటిని రివిజన్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే సో టెస్ట్ సిరీస్ సంబంధించి ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు ఫర్ ఎంక్వైరీ. అండ్ ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి రామారావు సార్ సూపర్విజన్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మనకి ఇది 22 డిసెంబర్న స్టార్ట్ అవుతుంది. స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తే వారికి కొంచెం కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్కానర్ కూడా ఉంది. స్కానర్ని కూడా మీరు యూజ్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్. సో ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ చదివామన్నది కాదు, ఎంత గుర్తుంది, ఏ క్వశ్చన్ ఏ విధంగా ఎలా అడుగుతున్నారు, ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి. ఓకేనా. సిలబస్ అనేటువంటిది 100% కవర్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కానటువంటి విషయం. కానీ క్వశ్చన్స్ ద్వారా మనకి సిలబస్ కవర్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. సో డెఫినెట్లీ ఐ విల్ బీ హియర్ టు మెంటర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.